పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రజావాణి న్యూస్ ఎన్నికలకు సంబంధించి కొత్తగా ఓటు కార్డు కావాలనుకున్న వాళ్ళకి వెబ్సైట్లో ఫామ్స్ ని అందుబాటులో ఉంచి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకునే అవకాశం ఏర్పరిచారు. అంతేకాక గతంలో 2,36,000 ఏపిక్ ఓటర్ కార్డులు ఇచ్చామని అన్నారు. ఎలక్షన్ కి సంబంధించిన ముందుగానే ఒక క్రమపద్ధతిలో ఏర్పాటు చేశామని అన్నారు. ఎలక్షన్లకు సంబంధించిన విషయములను కలెక్టర్ లోతేటి శివశంకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి మనకి జనవరి 22 ఎప్పుడైతే మన ఫైనల్ పబ్లికేషన్ అయిందో ఎలక్టరల్ రోల్ సంబంధించి, దాని తర్వాత 56,052 ఫామ్స్ అన్నీ కలిపి ఫామ్ 6 కానీ 7 and 8 కలిపి 56,052 వచ్చాయి. అందులో 35,542 మెంబర్స్ని ఇంక్లూడ్ చేసాం. అది కరెక్షన్ కావచ్చు, కొత్తగా ఓటర్ కార్డు కానీ, అలాగే ఏమైనా షిఫ్టింగ్ కానీ, వీటికి సంబంధించినవి 35,542 మందికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని అంటే వాళ్ళకి ఒక ఫామ్ 6 పెట్టినా సరే మళ్ళీ మాకు ఇంకా ఈ రోజులో అప్డేట్ కాలేదని చెప్పి మళ్ళీ కొత్తగా ఫామ్ 6 పెట్టుకోవటం, లేదా కొన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోవటం వల్ల, కొన్ని రాంగ్ అప్లికేషన్స్ వల్ల ఇటువంటివన్నీ కలిపి రిజెక్ట్ చేయడం జరిగింది. అవి 13,247 రిజెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కేవలం 7,263 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో మనకి యావరేజ్గా 800 వరకు అప్లికేషన్స్ ప్రతిరోజు కూడా ఫామ్స్ ప్రాసెస్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి 7 నుంచి 8 రోజుల్లో ఇవి పూర్తిగా మొత్తం ప్రాసెస్ అన్నది చేయటం జరుగుతుంది. అలాగే మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ఈ ప్రాసెస్ అన్నది ప్రక్రియ అన్నది ఎలక్షన్స్ ముందు వరకు కూడా, నామినేషన్స్ లాస్ట్ డేట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ, 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఇంకా ఓటు హక్కు లేకపోయినా, దాని తర్వాత ఏజ్లో లేకపోయినా సరే కొన్ని ఎందుకు ఎంతవరకు లేదన్నది కొన్ని అఫిడవిట్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరు ఏ స్థాయిలోనైనా సరే ఓటర్ కార్డు కానీ ఇంకా లేకపోతే వాళ్ళు వెంటనే ఫామ్ 6 మీ BL1 కన్సల్ట్ చేసి అప్లై చేసుకోండి. అది వెంటనే త్వరితగతిన 7 రోజుల్లోనే ఎంక్వైరీ పూర్తి చేసి మీకు ఆ ఓటర్ కార్డు అన్నది ఇవ్వటం జరుగుతుంది. ఏవైతే మన దగ్గర 2,30,000 కార్డులు గతంలో కొత్తవి మన ఫామ్ 6లు వచ్చి వాటిని ప్రింటర్ కోసం పంపించాం. అందులో నిన్నే 80,000 కార్డులు ఎపిక్ మనకి ప్రింట్ అయ్యి రావటం జరిగింది. అవన్నీ కూడా త్రూ పోస్టల్ డిపార్ట్మెంటు మీ అడ్రస్లకి చేరవేయటం జరుగుతుంది. ఇంకా మిగిలినవి ఇంకా 1,80,000 కూడా ఒక 3-4 డేస్లో ఎప్పుడైతే మన ప్రింటర్ నుంచి వస్తాయో అప్పుడు వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది అన్నమాట. ఇది ఒకటి. ఇంకా తర్వాత ఇంకా పోలింగ్ స్టేషన్ సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్స్లోనూ పూర్తి స్థాయిలో ఇష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ మన జిల్లాలో ఉన్నాయి. మనకున్న 1926 పోలింగ్ స్టేషన్స్లో కూడా పూర్తిగా ర్యాంప్ కానీ, లైటింగ్, ఫ్యాన్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, వాష్రూమ్స్, ఆ టేబుల్స్ సరిపడా ఏరియా, అలాగే ఆ క్యూ మేనేజ్మెంట్ కానీ అన్నీ మనకి ఏవైతే ఇష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అని ఇచ్చారో అవన్నీ కూడా 1926 పోలింగ్ స్టేషన్స్కి మనం కంప్లీట్ చేసుకొని పోలింగ్ స్టేషన్స్ పరంగా రెడీగా ఉన్నాం. ఇంకా తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్, ఇది కూడా పూర్తిగా మన దగ్గర ఉన్న మొత్తం సిబ్బంది, టీచర్స్ కానీ, అలాగే సచివాలయంలో పనిచేస్తున్న ఫంక్షనల్ అసిస్టెంట్స్, మనకి సరిపోని దీంట్లో మనకి అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్న జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు కూడా తీసుకొని పూర్తిగా హ్యూమన్ రిసోర్సెస్ తోటి మనం ప్రిపేర్డ్గా ఉన్నాము. ఇక్కడ గమనించాల్సిన ఒక కండిషన్ ఏంటంటే, ఒక పోలింగ్ స్టేషన్స్కి ఒక సచివాలయంలో పనిచేసే ఒక ఫంక్షనల్ అసిస్టెంట్ మాత్రం ఉండాలని ఇచ్చారు. సో భవిష్యత్తులో మనకి ఎక్కడైనా డెఫిసిట్ ఉన్న దగ్గర మనం రిప్రజెంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన గైడ్లైన్స్కి మేరకు మనం అదనంగా ఇంకొక ఫంక్షనల్ అసిస్టెంట్ని మనం తీసుకోవడానికి వీలు కలుగుతుంది. అది మేము CEO గారితో ఆ సందర్భానుసారం మేము కరస్పాండెన్స్ చేస్తున్నాం. ఇది రిగార్డింగ్ HR. ఇంకా మైక్రో అబ్జర్వర్స్ కూడా మనకు కావాల్సిన మైక్రో అబ్జర్వర్స్ ఎక్కడైతే మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ మనకి ఈ మైక్రో అబ్జర్వర్స్ అన్నది అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్స్లో, పోస్ట్ ఆఫీస్లో, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా మనం తీసుకొని దీనికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా, హ్యూమన్ రిసోర్స్ పోర్టల్లో కూడా వాళ్ళ పేర్లు ఇంక్లూడింగ్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా చేయటం జరిగింది. సో మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం రెడీగా ఉన్నాం. ఇంకా తర్వాత రెగ్యులర్ ఎలక్షన్ సంబంధించి మనకి ఇమీడియట్గా రేపు ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ రాగానే ఇమీడియట్గా స్టార్ట్ అయ్యేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, MCC. ఈ MCCకి సంబంధించి ఆల్ MPDOస్తో మనకి మొత్తం 34 టీమ్స్ని వేయటం జరిగింది. మనకి 28 మండలాలు,
కొన్ని అర్బన్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఎంపీడీఓస్ మానిటరింగ్ అది సరిపోదు కాబట్టి అక్కడ ఎక్స్ట్రా తీసుకొని మనం టోటల్గా 34 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ని వేయటం జరిగింది. సో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే తక్షణం రంగంలోకి దిగేది ఎంసీసీ టీమ్స్. సో వీటితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే ఒక పోలీస్ కానీ నాన్ పోలీస్ అక్కడ ట్యాక్స్ పర్సన్స్ వీళ్ళందరితో కలిపి మనం ఒక ఫ్లయింగ్ స్క్వాడ్గా మనం బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం 33 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అంటే కొన్ని ఎక్కడైతే జంక్షన్ పాయింట్స్, టీ జంక్షన్స్, వై జంక్షన్స్ ఉంటాయో మన రెగ్యులర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు, పోలీస్ చెక్ పోస్టులు, ఫారెస్ట్ చెక్ పోస్టులు కాకుండా ఎక్కడైతే మనకి జంక్షన్స్ వల్నరబుల్, ఎక్కడెక్కడైతే మనకి క్యాష్ ట్రాన్స్ఫర్స్ కానీ మెటీరియల్ ఫ్రీబీస్ లాంటివి ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి అవకాశం ఉందో అటువంటి జంక్షన్స్లన్నింటిలో కూడా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని కూడా పెట్టడం జరిగింది. అవి 43 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్. తర్వాత వీడియో వ్యూయింగ్ టీమ్స్ అంటే వీళ్ళతో పాటు ఎక్కడైనా ఏదైనా మనం పట్టుకున్నా అక్కడ వెంటనే ఎవిడెన్స్ కోసం వాటి కోసం వీడియోలు అవి తీయటం, గ్రామాల్లోనే అక్కడ చేసి అక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అది ఎలా జరుగుతుంది ఇవన్నిటికీ కలిపి ఒక వీడియో వ్యూయింగ్ టీమ్స్ అంటారు. అవి టోటల్ 7 ఏర్పాటు చేయడం జరిగింది. సో తర్వాత ఇక్కడ ఆల్ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే మనకున్న 7 నియోజకవర్గాల్లోనూ ఆ 7 ఆర్ఓ ఆఫీసుల్లో ఆర్ఓ ఆఫీస్ ఈజ్ నథింగ్ బట్ హెడ్ క్వార్టర్ ఏఈఆర్ఓ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీసే ఆర్ఓ ఆఫీస్గా ఉంటుంది. సో అక్కడ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ అన్నది కూడా పెట్టడం జరిగింది. వీళ్ళు కంటిన్యూస్గా టీవీలో ఉన్న అన్ని ఛానల్స్ చూడటం, ఎక్కడైనా యాడ్వర్స్ న్యూస్ కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ కానీ వస్తే తక్షణం ఇక్కడ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఫ్లయింగ్ స్క్వాడ్కి కానీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్కి కానీ వెంటనే సమాచారం అందించి అక్కడ వెంటనే దానికి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు వీడియో సర్వేలెన్స్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే సిటిజన్స్కి సంబంధించి రేపు ఎన్నికలు కూడా రాగానే ఒక యాప్ అందరికీ కూడా మనం మన పత్రికల ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీరందరూ కూడా